రాత్రి 12:30 ప్రాంతంలో నరేష్ అనే వ్యక్తి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వచ్చేసి వారిద్దరి పిల్లలు కనపడటం లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదుపై సత్వరమే కేసు నమోదు చేసి రాత్రి నాయుడు ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ నరేష్ సీసీ కెమెరాల ద్వారా వారి యొక్క కదలికలను వారు ఎక్కడ వెళ్లారో వెరిఫై చేసి ఎర్లీ మార్నింగ్ కల్లా వారిని ట్రేస్ చేయడం జరిగింది. ఇద్దరు చిన్నారులు అమ్మాయి అలాగే అబ్బాయి వారిద్దరిని వారి యొక్క తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. వీరు వెళ్లిపోవడానికి కారణం ఏంటి అని విచారించగా తల్లిదండ్రులు చదువుకోవట్లేదు అని చెప్పిన మాట వినట్లేదని మందలించడంతో వారిద్దరు చిన్నారులు వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేయనది ఏమనగా పిల్లల్ని వారికి అర్థమయ్యే రీతిలో సరి చెప్పాల్సిందిగా కోరుచున్నాము. కొన్ని సందర్భాల్లో వారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది కాబట్టి పిల్లలు ఇలాంటి విషయాల్లో పిల్లలు మందలించినట్టు కొంచెం జాగ్రత్తగా విచారించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కేసు చేతుల్లో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐ నాయుడు అలాగే నరేష్ కానిస్టేబుల్ ని అభినందించడం జరుగుతుంది. ఇంటికి వచ్చేసరికి ఆకలి స్నానం పెట్టడం కోపంతో బండి జరుగుతుంది తెచ్చిపెట్టారు. అప్పుడు అక్క ఏందా ఏ చర్చికి వెళ్ళారు? బిఎస్సి చర్చ్ అని అమ్మమ్మ దగ్గర ఉంటుంది. ఇక్కడ చదువుదామా? మరి మీ అమ్మమ్మ చెప్పి రాడమ్మా నైట్ ఎక్కడ పడుకున్నావు? మరి ఎవరైనా దొంగలు ఎత్తుకుపోతే చర్చ్ వాళ్ళు రానిచ్చారు పడుకోమన్నారా? ఎవరు లేరు, ఇద్దరు అక్క వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు అక్క వాళ్ళు తెలుసు. నువ్వు ఎవరు లేకపోతే మీకు ఇంటికి పడుకున్నావు. ఒక లాక్ వచ్చి ఎక్కకపోతే కిడ్నాప్ చేస్తే ఎట్లా చేస్తారా మీరు కిడ్నాప్? నిన్న రాత్రి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం నుండి నరేష్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్పడం జరిగింది. ఆ విషయంపై రాత్రి కేసు రిజిస్టర్ చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా వారి చిన్నపిల్లలు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్తున్న రూట్ను దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని కంటిన్యూగా సీసీ కెమెరాస్ వెరిఫై చేయడం వల్ల ఈరోజు తెల్లవారుజామున ఒక చర్చిలో రాత్రి పడుతున్నట్లు తెలిసి ఆ సీసీ కెమెరా ఆధారంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. కేవలం చదువుకోవట్లేదు, చెప్పినట్లు వినట్లేదు అని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు మందలించడంతో ఈ పిల్లలు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా సూచన ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం సరైన రీతిలో వ్యవహరించాల్సిందిగా, కఠినంగా వ్యవహరించినప్పుడు ఒకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, అలాగే పిల్లలు కూడా వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క మేలు కోసం ఇలా చేస్తారు తప్ప వేరే ఉద్దేశంతో చేయాలని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీసీ కెమెరాల ద్వారా ఈ కేసును ట్రేస్ చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఎస్ఐ నాయుడు అలాగే కానిస్టేబుల్ నరేష్ను అభినందించడం జరుగుతుంది.